आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం। గడిచిన ఏడాదికి వీడ్కోలు పలుకుతూ వచ్చే నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు। మరి వచ్చే సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కేక్ కావాలి కదా। బేకరీలు కొత్త కేక్లు తయారు చేయడంలో బిజీ అయిపోయాయి। మహబూబ్ నగర్ పట్టణంలోనే అతిపెద్ద బేకరీ అయిన కాస్మిక్ బేక్ జోన్ కస్టమర్ల కోసం ఏడాది కొత్త రకాల కేక్లతో సిద్ధంగా ఉంది। వచ్చే కస్టమర్ల కోసం కోవిడ్ సలహాలు ఇస్తూ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన మహబూబ్ నగర్ కాస్మిక్ బేక్ జోన్ నుండి మా ప్రతినిధి పూర్తి వివరాలు అందిస్తారు। నూతన సంవత్సరం అంటే 2021కి స్వాగతం పలుకుతూ కోసే కేకుకు సంబంధించి మహబూబ్ నగర్ పట్టణంలో బేకరీలు కూడా తయారీలో నిమగ్నమయ్యారు। ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్లోనే అతిపెద్ద బేకరీగా పేరున్న కాస్మో బేకరీ కూడా పూర్తి స్థాయిలో ఐటమ్స్ని తయారు చేస్తుంది కూడా। ఈ బేకరీకి చాలా మహబూబ్ నగర్లోనే అతిపెద్ద పేరుంది। అంటే బేకరీకి సంబంధించి కొత్త సంవత్సరానికి సంబంధించి ఎలాంటి కేకులు తయారు చేస్తున్నారు, కస్టమర్లకు సంబంధించిన కోరిక మేరకు ఏ రకాలుగా కేకులతో పాటుగా చికెన్ నూడిల్స్ కానీ ఎగ్ పప్పులు కానీ మిగతా జ్యూస్లకు సంబంధించి ఎలాంటి తయారు చేస్తున్నారు అనే అంశాలను మనం బేకరీలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ప్రస్తుతం మనం బేకరీలో ఉన్నాం। బేకరీలో అంటే ఈ బేకరీకి సంబంధించిన వారికి ఇష్టమైన ఫుడ్ తీసుకుంటున్న వారు, అంటే బేకరీలో ఎలాంటి ఫుడ్ ఉంది, రుచికరమైన బేకరీలో ఐటమ్స్ ఉన్నవే అనే అంశం మీద మనతో పాటు కస్టమర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి। చెప్పండి, మీరు తీసుకున్న ఈ చికెన్ రోల్ అంటే ఎలా ఉంది, టేస్ట్ ఎలా అనిపిస్తుంది? చికెన్ రోల్ బాగుంది, ఫ్రెష్ ఉంది, తర్వాత టేస్టీ కూడా ఉంది। తర్వాత మేము కేక్ కూడా తీసుకున్నాం, కేక్ కూడా బాగుంది, డ్రై ఫ్రూట్ కేక్ బాగుంది। మీరు ఎప్పటి నుంచి ఈ బేకరీకి వస్తున్నారు? 2-3 ఇయర్స్గా వస్తున్నాం, కానీ ఈరోజు నేను టేస్ట్ చేశాను చాలా రోజుల తర్వాత, కానీ బాగుంది। అంటే ఇంకా ఇలాంటి ఐటమ్లు ఇప్పుడు మీరు తీసుకున్న ఇవే కాకుండా ఇంకా మిగతా ఐటమ్స్ ఏమన్నా రుచి చేసిండ్రా ఇంతకుముందు ఎప్పుడైనా? చేసాం, కేక్ తీసుకున్నాం పార్టీస్ కోసం, తర్వాత కొన్ని ఆర్డర్స్ కూడా చేసాం, అది కూడా బాగున్నాయి। ఇంకా ఏం చెప్పాలి, అందరికీ తెలిసిన ఫేమస్ బేకరీ ఉంది ఇక్కడ మహబూబ్నగర్లో। మనతో పాటు మరొకరు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి। చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహబూబ్నగర్ నుంచి, లోకల్ నుంచి వచ్చినాం। అవును, అంటే మీరు ఇక్కడ వస్తుంటారా బేకరీకి రెగ్యులర్గా? వస్తుంటామండి, వస్తుంటాం। తీసుకునే ఫుడ్ ఎలా ఉంది, మంచిగా ఉంటుందా? అంటే మీరు తీసుకునే టేస్టీ ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంది। ఇంకా ఏమైనా సజెషన్స్, అంటే ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని రుచి ఏమైనా చెప్పగలుగుతారు? రుచిలో కంఫర్టబుల్ బాగున్నది, మంచిగానే ఉంది, నో ప్రాబ్లం। ఇంకొంతమంది కూడా మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చెప్పండి, మీరు తింటున్న ఫుడ్ ఏంది? ఇది ఎగ్ పప్పు, చాలా టేస్టీగానే ఉంది, వీక్ ఇక్కడ వస్తుంది, వారం ఎలా ఉంది మీరు తింటున్న ఎగ్ పప్పు? ఎలా ఉంది, మంచిగా ఉందా? టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది। ఓకే, మీరు ఎన్ని దినాల నుంచి అంటే ఇక్కడ ఈ బేకరీకి అలవాటు పడి వస్తుంటారు? 1 ఇయర్ అవుతుంది ఇక్కడ రావటి, కానీ ఎప్పుడన్నా వీలు తగ్గినప్పుడు ఇక్కడ నుంచి తిని వెళ్తాను। ఎలా అనిపిస్తుంది ఫుడ్? అంటే రాంగ ఇంకా కొత్తగా అనిపిస్తుందా, ఎలా అనిపిస్తుంది? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ చూసినా టేస్ట్ అయితే చాలా బాగుంది, అందుకే రెగ్యులర్గా ఇక్కడ వచ్చి తింటాను। మనతో పాటు స్టూడెంట్స్ కూడా బేకరీకి వచ్చి వారికి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని తినడం కూడా జరిగింది। అంటే వారితో పాటు మనం ఉన్నాం, వారు ఏం తీసుకున్నారు, ఎలా ఉంది అనే ఫుడ్ గురించి స్టూడెంట్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చెప్పండి, అంటే మీరు తీసుకున్న ఫుడ్ ఎలా ఉంది, ఎప్పటి నుంచి మీరు బేకరీ? కాస్మిక్ బేకర్ అనేది మాకు ఫేవరెట్ బేకరీ। దీనిలో కేక్స్ కానీ వేరే ఐటమ్స్ కానీ ఎలాంటి ఐటమ్స్ అయినా చాలా బాగుంటాయి। ఇంకోటి న్యూ ఇయర్ అనేది సెలబ్రేషన్ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, ఇంకా కేక్స్ కూడా చాలా బాగుంటాయి। చాలామంది ఈ కాశ్మీర్ బేకరీని లైక్ చేస్తారు చాలామంది। మీరు ఎప్పటి నుంచి ఈ బేకరీకి వచ్చి మీరు ఐటమ్స్ తీసుకుంటారు? 2 ఇయర్స్ నుండి అవుతుంది, ఇది నా ఫేవరెట్ బేకరీ మహబూబ్నగర్లో। మీరు ఎక్కువగా ఈ బేకరీలో తీసుకునే ఐటమ్స్ ఏంటి? చికెన్ రోల్, కూల్ కేక్, ఎగ్ పప్, ఇవి చాలా వాడతాం మేము। మీకు ఇష్టమైన చెప్పండి. కూల్ కేక్ అంతే, ఇంకా ఎగ్ పఫ్
ఇంకేమి అవే తింటాం ఎప్పుడు ఇంకా. మీరు కూడా ఎప్పటి నుంచి ఇక్కడ ఈ బేకరీకి ఎన్ని ఏళ్ళ సంది వస్తాం? మేము 10th కంప్లీట్ అయ్యి ఇంటర్ ఇక్కడ వచ్చినాం రిషి కాలేజ్ దగ్గరికి. అప్పటి నుంచి ఇక్కడ వస్తున్నాను. 2 years అవుతుంది. ఎప్పుడు ఇక్కడ టేస్ట్లో ఏమన్నా తేడాలు కనిపిస్తాయి? ఏం లేదు, మంచిగానే ఉన్నాయి. ఎలాంటి ఇవి లేవు, చాలా మంచిగా ఉన్నాయండి. మరింత మంది స్టూడెంట్స్ మనతో పాటు కూడా ఉన్నారు. వారు బేకరీకి రెగ్యులర్గా వస్తున్నారా, ఫుడ్ ఏం తీసుకుంటున్నారా అనే అంశానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, అంటే మీరు ఎప్పటి నుంచి ఈ బేకరీకి వస్తున్నారు? మీరు ఎక్కువ ఇష్టమైన ఫుడ్? ఇక్కడ నేను 2-3 years నుంచి వస్తున్నా. ఇక్కడ కేక్స్ బాగుంటాయి, ఇంకా చికెన్ ఐటమ్స్ కూడా బాగుంటాయి. మీకు బాగా ఇష్టమైన ఫుడ్? నాకు పేస్ట్రీస్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఎలా ఉంది మీరు తీసుకునే ఫుడ్? ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? టేస్ట్ అంటే సూపర్ ఉంది. మామూలు అంటే ఇంకా ఇక్కడ చికెన్ పఫ్స్ బాగుంటాయి. ఇక్కడ నేను 2 years నుంచి వస్తున్నాను. ఇక్కడ మీకు బాగా ఇష్టమైన టేస్ట్ గల ఫుడ్ ఏది? చికెన్ మంచిగా ఉంటుంది. ఇక్కడ చికెన్లో ఆల్ ఐటమ్స్ మంచిగా ఉంటాయి ఇక్కడ. इसमें हर चीज़ जो भी आइटम लो टेस्टली है. अभी तक रिमार्क भी नहीं आया. फूड सर्विस भी अच्छी है, गुड बेटर सर्विस है. मैं अब तक मैं हर बर्थडे मेरे फ्रेंड्स के मेरे ख़ानदान में किसके भी रहते यहाँ पे आके बुक करता हूँ मैं. बेटर सर्विस, बेटर स्टेट भी टेस्ट भी अच्छा रहा इसमें. और एक इसमें लोकल में जो भी ब्रांड नहीं मिलता आपके पास केक का, यहाँ ज़रूर आपको मिल जाता कम कॉस्ट में और कम टेस्ट में. जब कुछ ज़बरदस्त रहता है इसमें. और आपको लेटेस्ट भी जो भी फैशन में हैदराबाद में मिल रहे हैं, यहाँ पर केक्स ऑर्डर करते कि 1 day में बिलो दे रहे हैं. और फोटो केक है और गिफ्ट केक भी है. और हर एक आइटम्स नॉर्मली अदर बेकरी से डिवाइड करें तो यहाँ पर कम कास्ट में भी बेटर चॉइस में अच्छा बिल्कुल टेस्ट मिल रहा है. आप भी ट्राई करो एक बार, उसको देखो बस. थैंक यू. डेली हम संडे इधर ही आते. अच्छा टेस्ट है इधर. हम लोग वेज रोल ऐसा अच्छा लेते, टेस्ट भी अच्छा है. हाँ, सो केक पेस्ट्रीज ऐसा फंक्शన్స్ रहते तो इधर ही लेके आते. దీని నుంచి అప్పుడప్పుడు ఇక్కడ బ్యాంకులో జాబ్ చేస్తుంటాము. అప్పుడప్పుడు వస్తుంటాం బేకరీకి. రుచికరమైన టేస్ట్గా బాగుంటాయి. ఫ్రెష్గా బాగా చేస్తుంటారు. పార్సల్ అయినా బాగానే తీసుకుపోతుంటారు. ఇక్కడికి వెళ్ళి బాగానే ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంది. ఈ కాస్మిక్ బేకరీ అంటే బాగానే ఉంది. చుట్టుపక్కల వాళ్ళకి బాగానే పబ్లిక్ వస్తుంటారు. యూత్ కానీ, కాలేజ్ పోరాలు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ అయినా బాగానే వస్తుంటారు. టేస్ట్ బాగున్నాయి. అప్పుడప్పుడు వారానికి 2-3 daysలో పక్కా వస్తుంటాము. మా సార్ వాళ్ళకి ఇక్కడికి వెళ్ళి పార్సల్ తీసుకుపోతుంటాము. ఈ కాస్మిక్ బేకరీ లోపల క్వాలిటీ చాలా బాగుంటుంది. ఓల్డ్ పాత వ్యక్తులు క్వాలిటీ మెయింటైన్ చేసి బిజినెస్ చాలా మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఏ వస్తువు తిన్నా కానీ కూడా చాలా బాగుంటుందని మేము గమనిస్తున్నాము, చూస్తున్నాము. ఏది కూడా బాగాలేదన్నట్లు లేదు. క్వాలిటీ ఎవ్రీ ఫుడ్, ప్రతి బిస్కెట్ కానీ, కేకులు కానీ, పేస్ట్రీ కానీ, అన్ని ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్రతి బర్త్డేకి ఇక్కడనే కేక్ ఆర్డర్ చేస్తాం. చాలా బాగుంటుంది. అసలు కొంచెం కూడా మిస్టేక్స్ అనేటివి ఉండవు. ఏ ఫ్లేవర్ అసలు ప్యాక్ అయిపోతాం అసలు ఈ కేక్ అనేది తింటే. మాటలు వస్తలేవు కేక్ గురించి చెప్పాలంటే నాకు. కానీ చాలా మంచి బేకరీ ఇది. ఈ బేకరీయా ఇంచుమించు ఒక since 2-3 years. టేస్ట్ సూపర్ టేస్ట్. అస్సలు కర్రీ పఫ్స్ అసలు చెప్పడానికి రాదు. ఇంకా చికెన్ రోల్ ఇంకా బాగుంటుంది కర్రీ పఫ్స్ దానిలో కంటే. ఇంకా ఎగ్ పఫ్స్, చికెన్ రోల్స్ ఇంకా అవి చాలా బాగుంటాయి. కేక్స్ కూడా బాగుంటాయి. Here the cakes are very delicious, and the pizza and burger and the rolls, chicken rolls, and all the puffs are very delicious and tasty. You must try it.
ప్రస్తుతం మనం బేకరీ పైన ఉన్నాం. బేకరీ పైన అంటే బేకరీ ఎలా తయారు చేస్తారు అనే గోదాంలో ఉన్నాము. అయితే ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. కొత్త సంవత్సరానికి సంబంధించి వెరైటీ కేకులతో వెరైటీ ఐటమ్లతో వీరు తయారీలో నిమగ్నమై ఉన్నారు. పదుల సంఖ్యలో కూడా వీరు తయారీలో నిమగ్నమై ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మనం విజువల్స్లో చూసినట్లయితే కొత్తగా ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి 2021కి సంబంధించి కొత్త కేకులను కూడా వీరు తయారీలో నిమగ్నమయ్యారు. మనం విజువల్స్లో కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు అన్నమాట. అంటే అంటే కొన్ని కేకులకు సంబంధించి కొన్ని ½ కేజీలు ఉండగా మరికొన్ని కేకులు 1 కేజీ, ఇంకా కొన్ని కేకులు పెద్ద స్థాయిలోనే అంటే 2 కేజీలు 3 కేజీలు ఇలాంటి కేకులను కూడా వీరు తయారీలో నిమగ్నమయ్యారు. చాలా మట్టుకు అంటే రంగులకు సంబంధించిన కేకులు అంటే కొనుగోలుదారులు ఈ వేటినైతే ఎక్కువగా ఇష్టపడతారో ఆ కలర్లను కస్టమర్లకు సంబంధించిన కలర్లను కూడా వీరు తయారు చేస్తూ ఆ తయారీలో నిమగ్నమయ్యారు. రంగురంగుల కేకులు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కొన్ని హ్యాపీ న్యూ ఇయర్కి సంబంధించి కొన్ని హ్యాపీ బర్త్డేలకు సంబంధించిన స్లోగన్స్ ఉన్న ఇవి కూడా మనకు పాంప్లెట్స్ లాంటివి కూడా వాళ్ళు ఈ కేక్లపై ఉంచారు. అంటే కస్టమర్లను ఆకర్షించుకునేటట్టుగానే కాకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా క్వాలిటీ ఉండేటట్టుగా వీరు తయారీలో నిమగ్నమై తయారు చేస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోనే అతిపెద్ద బేకరీగా పేరున్న ఈ బేకరీకి సంబంధించి ఎక్కువ మంది కూడా కస్టమర్లు ఈ బేకరీకి వచ్చి నూతన సంవత్సరానికి సంబంధించిన కేకులే కానీ బర్త్డేలకు సంబంధించిన కేకులే కానీ చాలామంది ఇక్కడే తీసుకుంటుంటారు అన్నమాట. ఇంతకుముందే మనం కూడా కస్టమర్లతో కూడా మాట్లాడిన సందర్భాలలో కూడా కస్టమర్లు కూడా చాలామంది తమకు నచ్చినట్టుగా ఇక్కడ ఉంటున్నాయి చికెన్ రోల్స్ కానీ అలాగే కూల్ కేక్లు కానీ ఇక్కడ మాకు ఎలాగైతే కావాలనో అలాంటి రుచులతో ఈ బేకరీ కాస్మో బేకరీ వారు మాకు అందిస్తున్నారు అంటూ కూడా వారు చెప్పిన సందర్భం మనం చూసినాం. అలాగే ఇక్కడ ఈ కేక్లకు సంబంధించి కేకులే కాకుండా కూడా ఏదైతే చిన్నపిల్లలు ఇష్టపడే కూల్ కేకులు కానీ అలాగే ఎగ్ పప్పులు కానీ మరి మిగతా పండ్ల రసాలకు సంబంధించిన రసాలు కూడా ఇక్కడే లభిస్తున్నాయి అన్నమాట. ఈ బేకరీలో చాలామంది కస్టమర్లకు కొన్ని ఏళ్ళుగా అంటే ఒక్కసారి ఎవరైనా ఈ బేకరీ వచ్చిరంటే ఆ బేకరీకే వచ్చి వాళ్ళు ఎప్పటికీ కస్టమర్లుగా ఉండిపోతున్నారు అనమాట. మరిన్ని మనం ఈ బేకరీకి సంబంధించి పూర్తి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. విజువల్స్లో చూసినట్లయితే మనకు ఇక్కడ బేకరీ అంటే బేకరీకి సంబంధించిన ఫుడ్ కేక్లకు సంబంధించిన ఐటమ్స్ కూడా సిద్ధం చేసి పెట్టి ఉన్నారు. వందల సంఖ్యలో కూడా కేకులు ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై పూర్తి స్థాయిలో వారి పనులకు సంబంధించి వారు చేస్తున్న సందర్భం మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనము ఇక్కడ ఎవరైతే మెయిన్ ఈ బేకరీల అంటే కేక్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండి మాస్టర్ ఎవరైతే ఉంటారో ఆ మాస్టర్తో మనం ఉన్నాము. ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే ఆ కేక్ పై కూడా చిన్నపిల్లలు ఎలాంటివి ఇష్టపడుతుంటారో ఆ బొమ్మలు అలాంటి బొమ్మలతో కూడా కూడిన కేక్ని వారు తయారు చేస్తూ వారు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వారితో పాటు మనం ఉన్నాం. వారిని పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఈ కేకులు అంటే మీరు కస్టమర్లకు సంబంధించి ఎవరికి ఎలాంటి కేకులు కావాలో అలాంటి కేకుల్లో నిమగ్నమయ్యారు, ఎలా తయారు చేస్తారు? अब कस्टमर जैसा चॉइस करता है वैसा बना के देते हैं, उससे और अच्छा ही बनाने की कोशिश करते हैं. ज़्यादा कैसा पूछते हैं कस्टमर? फॉन्डन केक्स है, ड्राई फ्रूट केक्स, डार्क चॉकलेट केक्स, रेड वेलवेट केक्स और बहुत सारी वेराइटीज़ है. अभी रेगुलर कैसा पूछते हैं? अभी ये फेस्टिवल आ रहा है ना, नवा साल, अभी कैसा पूछते हैं कस्टमर? अभी थोड़े नए डिजाइन और जो है सो नया टेस्ट भी शुरू करें. फिर भी एक बार आने के लिए आप लोग कैसा न्यू और नवा मॉडल कैसा बना रहे हैं? अच्छे से अच्छा ही बनाने की कोशिश कर रहे हैं. डोरेमोन है, कार्टून केक्स, ऐसे कुछ नए टिपिकल कुछ वो हिसाब से बना रहे हैं अभी. अगर आपके पास लेके कैसा बोल रहे हैं, टेस्ट कैसा है, वो कुछ कस्टमर से कुछ है? जी वो अच्छा है रिस्पांस है अल्हम्दुलिल्लाह. और ये साल में और कैसा न्यू मॉडल जो भी बनाया ये साल में? हाँ बन रहे हैं, अभी भी बन रहे हैं और बनने वाले भी और आगे बड़े. कौन सा ये साल में कौन सा न्यू मॉडल है? कौन से आइटम न्यू मॉडल कुछ बनाए सो बोल देता हूँ.
మరో మాస్టర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆ మాస్టర్ అంటే వారు కూడా తయారీలో నిమగ్నం అయ్యారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ చెప్పండి, అంటే ఎట్లా ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి కొత్త ఐటమ్స్ ఏమైనా తయారు చేస్తున్నారు, రెగ్యులర్గా చేసే ఐటమ్సే తయారు చేస్తారు? లేదు, కొత్త ఐటమే తయారవుతుంది. స్ట్రాబెరీ కేక్లా కూడా కొన్ని ఫ్రూట్స్ కేక్లా ఎక్కువ తయారు చేస్తున్నాం ఈసారి. ఇంతకుముందు పెట్టలేము ఐటమ్, ఈ సంవత్సరం పెడుతున్నాం. కేవీ ఉంది, డ్రాగన్ ఫ్రూట్ది ఉంది, అట్లాంటివి పెడుతున్నాం. ఇందులో మీరు తయారు చేసే ఫుడ్లో ఎక్కువగా ఇష్టపడేటివి ఏంటి, అంటే కస్టమర్ల నుంచి మీరు గుర్తించినవి ఏంటి? ఇప్పుడు ఫండెంట్ కేక్స్ ఉంది, ఇంకా అది చాక్లెట్ రెడ్ వెల్ కేక్ ఎక్కువ పోతున్నాయి. అవి మీకు బాగా మీరు తయారు చేసే దాంట్లో ఎక్కువ కేక్లు ఏవి తయారు చేస్తుంటారు? ఎక్కువ మా దగ్గర డ్రై ఫ్రూట్స్ కేక్ పోతాయి. ఎక్కువ డ్రై ఫ్రూట్ ఉంది, బ్లాక్ ఫారెస్ట్ ఉంది, డార్క్ చాక్లెట్ ఉంది, అట్లాంటివి ఎక్కువ పోతాయి. కస్టమర్లను ఆకర్షించుకునే బాగా ఏమేమి చేస్తుంటారు మీరు? అంటే అదే కొత్త వెరైటీ తయారు చేసి పెడతాం. సండే సాటర్డే రోజు కొన్ని ఐటమ్స్ తయారు చేస్తాం. దాన్ని బట్టి మాకు తెలిసిపోతుంది కస్టమర్ ఏం ఎక్కువ తీసుకుంటున్నారని తెలిసిపోతాయి. అట్లా ఇప్పుడు మీరు ఈ కేక్ పైన ఇవి ఉంచారు కదా, ఏంటి ఇవి కేక్కు సంబంధించినవేనా? మొత్తం చాక్లెట్స్ ఉన్నాయి, ఇవి చాక్లెట్స్ ఉన్నాయి, మొత్తం బటర్ స్కాచ్ ఉంది. ఇది మొత్తం మన దగ్గరనే తయారు చేస్తాం, మనమే తయారు చేస్తాం. మనం చూసుకోవచ్చు ఈ కేక్ పై అంటే కస్టమర్లకు కావాల్సిన అంటే ఇప్పుడు ఈ కేక్ పైన ఖాళీ కేకే కాకుండా కూడా ఈ చాక్లెట్లకు సంబంధించి కూడా ఈ కేక్ పై ఉంచి అంటే ఆకర్షణీయంగాతో పాటు టేస్ట్కి సంబంధించి కూడా చాలా టేస్ట్గా ఉండేటందుకు కూడా కస్టమర్లు ఏవైతే కోరుకుంటారో ఆ కోరిక మేరకే వీరు కూడా ఈ ఫుడ్ని తయారు చేస్తున్నారు. అంటే ఇలా చేయడం వల్ల కూడా కస్టమర్లు అంటే వారికి నచ్చిన కేకు ఈ బేకరీలో దొరుకుతుందనే ఉద్దేశంతో వారు పూర్తి స్థాయిలో మాస్టర్లు నిమగ్నమై ఇలా తయారు చేస్తున్నారు అన్నమాట. మనతో పాటు మరొక మాస్టర్ కూడా ఉన్నాడు, అంటే బేకరీలు కేకులు తయారు చేస్తున్నాడు. ఎలాంటి కేకులు తయారు చేస్తున్నాడు అనేటివి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ కేక్ ఏదైతే ఉందో ఈ కేక్ సంబంధించి ఏం పేరు అంటారు? ఈ కేకు ఎలాంటి కేక్ ఇది? ఇది స్ట్రాబెరీ వెరైటీ. ఎలా ఉంటుంది అంటే దీంట్లో ఏమేమి మిక్స్ చేసి చేస్తుంటారు? ఇంట్లో స్ట్రాబెరీ కరెస్ట్ ఉంటుంది, నట్స్ ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, మొత్తం మిల్క్ మేడ్ అవి ఉంటుంది. ఇలాంటి 3000 వరకు చేస్తాం మేము. అంటే రెగ్యులర్గా చేసేటివైనా నార్మల్గా అంటే కొత్త సంవత్సరానికి సంబంధించి కొత్తగా ఏమైనా సంవత్సరంకి కొత్త స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నాము. నార్మల్ టైంలో కూడా స్పెషల్గా ఉంటాయి. న్యూ ఇయర్కి కొత్త ఐటమ్స్ చేస్తున్నాం. ఇలా మీరు కొత్త సంవత్సరానికి వచ్చేసరికి రెగ్యులర్ కాకుండా కూడా కొత్త సంవత్సరానికి జర ఎక్కువ ఐటమ్స్ ఉంటుంటాయి కదా, టైం ఎలా సెట్ అవుతుంటుంది మీరు? ఉదయం తొందరగా వచ్చి సెట్ చేసుకుంటాం టైము, రాత్రికి లేట్ అయిపోతుంది కానీ టైం సెట్ చేసి మొత్తం బల్క్లా చేసి పోతాం ఐటమ్స్. ఈ కాస్మిక్ బేక్ జోన్కి సంబంధించిన ఓనర్ కూడా మనతో పాటు ఉన్నారు, అంటే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి కేకులను తయారు చేస్తున్నారు, ఎలాంటి ఐటమ్స్ కస్టమర్ కోసం వారు తయారు చేసే అనే అంశానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ బేకరీలో ఎలాంటి ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి ఎలాంటి కేకులను కానీ మిగతా ఐటమ్స్ని కానీ తయారు చేస్తున్నారు? నమస్తే అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మొహమ్మద్ అష్రఫ్, ఆపరేటర్ కాస్మిక్ బేక్ జోన్. ఎవ్రీ ఇయర్ మన దగ్గర సమ్ 3000 కేక్స్ రెడీ అవుతాయి మన దగ్గర న్యూ ఇయర్ కోసం. ఈ ప్రస్తుతం సిచ్యువేషన్స్ని బట్టి, కోవిడ్ సిచ్యువేషన్స్ని బట్టి మన దగ్గర ఇప్పుడు చాలా హెల్త్ కాన్షియస్ కేక్స్ లాంటివి మనం రెడీ చేస్తున్నాం. దాంట్లో ఏమో మనము ఫ్రూట్ కేక్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్ కేక్స్ ఉన్నాయి, ఖోవా కేక్స్ ఉన్నాయి. కస్టమర్లకి రిక్వైర్మెంట్ ఏముంది, ప్రస్తుతం సిచ్యువేషన్ బట్టి ఏం కావాలి కస్టమర్కి, అది దృష్టిలో పెట్టుకొని మేము తయారు చేస్తున్నాం ఆ కేక్స్. ఈ ఇయర్లో మనం కొన్ని కొత్త ఫ్లేవర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ప్రతి న్యూ ఇయర్లో మేము కొత్త ఫ్లేవర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఈసారి కూడా మనము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కొత్త. ఈ సంవత్సరం కొత్తగా ఏం చేస్తున్నారు కొత్తగా? ఈసారి మన దగ్గర హనీ కేక్స్ ఉన్నాయి, హనీ పొమగ్రానేట్ కేక్స్ ఉంది, డ్రాగన్ ఫ్రూట్ కేక్ ఉంది, కివీ ఫ్రూట్ కేక్ ఉంది, కిట్ క్యాట్ కేక్ ఉంది, ఇంకా మార్ష్మెలో కేక్స్ ఉన్నాయి, ఇంకా డార్క్ చాక్లెట్ కేక్స్ ఉన్నాయి, ఖోవా కేక్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఈ సిచ్యువేషన్స్లో ఫ్రూట్స్ తింటున్నారు కస్టమర్. మనకు రిక్వైర్మెంట్ ఉంది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము ఈ ఐటమ్స్ రెడీ చేస్తున్నాం. అంటే చిన్నపిల్లలకు సంబంధించి కూడా అడుగుతుంటారు కదా, ఆశిస్తుంటారు కదా, అలాంటివి ఏమైనా చేశారా చిన్నపిల్లలకు సంబంధించి? చిన్నపిల్లలకి సంబంధించిన ఫాండెంట్ కేక్స్ ఉన్నాయి, మీకు కార్టూన్ థీమ్ కేక్స్ ఉన్నాయి, కస్టమైజ్డ్ కేక్స్ ఉన్నాయి, డోరేమాన్ ఉంది, టామ్ అండ్ జెర్రీ కేక్స్ ఉన్నాయి మన దగ్గర, డోరేమాన్ కేక్స్ ఉంది, పికాచూ కేక్స్ ఉన్నాయి. అన్నీ మన దగ్గర రెడీ అవుతున్నాయి ఈసారి కూడా. అంటే వచ్చిన కస్టమర్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది మీకు? ఎలా అంటే అదే మెయింటెనెన్స్ ఎలా సాధ్యం?
అయితే మన దగ్గర ఈ న్యూ ఇయరే కాదు, మన దగ్గర రెగ్యులర్ వీక్లీ వన్స్ మేము కస్టమర్కి ఫ్రీ శాంపుల్ టెస్టింగ్ ఇస్తాం సాటర్డే అండ్ సండే. దాంట్లో మేము కొత్త ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. 1 వీక్ కొత్త ఐటమ్ ఇంట్రడ్యూస్ చేసి అది సేల్లో పెట్టకుండా అది మేము శాంపుల్ టెస్టింగ్ పెడతాం. నెక్స్ట్ వీక్ ఆ ఐటమ్ ఏమో సేల్లో పెడతాం. ఒకవేళ కస్టమర్కి నచ్చింది అనుకోండి, దానికి మనం సేల్లో పెడతాం ఆ ఐటమ్. అంటే గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది కస్టమర్లు పెరిగే అవకాశం ఉందా? అంటే కోవిడ్ నేపథ్యంలో ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి అయితే మేమైతే అన్ని సోషల్ డిస్టెన్సింగ్ వాడుతున్నాం. ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్ కూడా ఉంది. మాస్క్ వేర్ చేసి మనం కేక్స్ రెడీ చేస్తున్నాం. మీరు చూడొచ్చు మన దగ్గర పైన కూడా అన్ని వర్క్స్ ఏమో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అవుతున్నాయి. అన్ని ప్రికాషన్స్తో చేస్తున్నాం మేము కేక్స్ అన్నీ. ఇప్పుడు చూడాలి, మేమైతే లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం ఎక్కువనే అవుతుంది అని మేము ఆశిస్తున్నాము. మీరు తయారు చేసే ఐటమ్స్ గత ఏడాది కంటే ఎక్కువ చేశారా, ఈ ఏడాది తక్కువనే చేశారా? ఎవ్రీ ఇయర్ మన కస్టమర్ ఇంక్రీజ్ అవుతున్నారు. ఈసారి కూడా మనం ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడాలి, కస్టమర్లు ఇంకా ప్రీ ఆర్డర్స్ ఆల్రెడీ మనకు 2 days బ్యాకే స్టార్ట్ అయినాయి. 100-150 కేక్స్ ఇంకా ప్రీ ఆర్డర్లో వచ్చేసినాయి మనకు. ఇప్పుడు ఇంకా కేక్స్ ఆర్డర్స్ వస్తున్నాయి, మీరు చూడొచ్చు. రెగ్యులర్ ఇప్పుడు సాయంత్రం పూట ఏమో కస్టమర్స్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ కూడా చేస్తారు కూర్చొని. కేక్స్ కటింగ్ కూడా అవుతుంది ఇక్కడ. ఎట్లా మీకు కస్టమైజ్డ్ కేక్ కావాలంటే అట్లా కస్టమైజ్డ్ కేక్ చేసి ఇస్తున్నాం మేము. అంటే గత ఏడాది ఈ ఏదైతే 31st ఉందో ఇప్పుడు 2 days ఇంకా మిగిలి ఉంది. గత ఏడాది ఈ రోజుకి ఏమన్నా ఆర్డర్లు ఎక్కువ వచ్చినా, ఈసారి ఎక్కువ వచ్చినా, ఈసారి ఏమైనా తగ్గినవే? గత ఏడాది లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా ప్రీ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కస్టమర్ వచ్చి ఇక్కడ వెయిట్ చేయాలి అంటే మేము కూడా ఒక 2 months బ్యాక్ నుంచి 3 months బ్యాక్ నుంచి కస్టమర్కి చెప్పుకునే ఉన్నాం. ఒకవేళ న్యూ ఇయర్ కేక్స్ ఆర్డర్ ఇస్తున్నారనుకోండి, మీరు ఒక ప్రీ ఆర్డర్ ఇచ్చేయండి. మళ్ళీ ఆ టైం వచ్చి మీరు డైరెక్ట్ టేక్ అవే కోసం అంటే మీరు మళ్ళీ నిలబడాల్సి వస్తుంది. ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్ కూడా మనకు అవసరం ఉంది. ఇక్కడ మొత్తం రష్ జమ అయితే మనకు ఇవ్వడానికి రాదు. అది పబ్లిక్ గ్యాదర్ అయితే మనకు ప్రాబ్లం అవుతుంది. సోషల్ డిస్టెన్సింగ్ కోసం ప్రాబ్లం అవుతుంది. అందుకోసమని మేము ప్రీ ఆర్డర్స్ కోసం కస్టమర్లకి చెప్పినాం. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా ఎక్కువ ప్రీ ఆర్డర్స్ వచ్చినాయి. ఇంకా 2 days ఉన్నాయి మనకు. వీ హోప్ 500-600 కేక్స్ మనకు ప్రీ ఆర్డర్లోనే వచ్చేస్తాయి. అంటే గత ఏడాది కంటే రేట్ల పరంగా ఈ ఏడాది ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయా? రేట్లు మన దగ్గర ఏం పెంచలేవు. కంపేర్ టు అదర్ బేకరీస్ అండ్ అదర్ ఇన్ టౌన్ మన దగ్గర ఏం రేట్ పెంచలే. ఇంకా అదే రేట్లో ఉన్నాయి. ఇంకా మన దగ్గర వెరైటీస్ 400 నుంచి స్టార్ట్ ఉన్నాయి. 400 నుంచి 500 ఉంది, 600 ఉంది, 1000 వరకు ఉంది. అదే కస్టమర్కి ఎట్లా కావాలి, కస్టమైజ్డ్ బట్టి మీకు ఐటమ్ దాంట్లో ఏమవుతుంది ఏమొస్తుంది దాన్ని బట్టి మేము రేట్స్ పెట్టినాం దాంట్లో కేక్స్లో. ఇప్పుడు మీకు వచ్చే కస్టమర్లకు మీరు ఇచ్చే సూచన సలహా, ఇప్పుడు మీ బేకరీకి వచ్చే కస్టమర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన దగ్గర అన్ని హెల్త్ కాన్షియస్ ఐటమ్స్ ఏమో మనం రెడీ చేస్తున్నాం. ఇంకా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మేము రెడీ చేస్తున్నాం. అన్ని కేక్స్, పఫ్స్ అన్నా సరే, కేక్స్ అన్నా సరే, పేస్ట్రీస్ అన్నా సరే. ఇక్కడ కూడా మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ అయ్యేటట్లు మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. కస్టమర్లకి నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, అది మాస్క్ వేసుకొని రండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. చెప్తే చేయాల్సిన అవసరం లేదు, ఆ పని చేయాల్సిన అవసరం లేదు, మనమే చేసుకోవాలి. అవని మాస్క్ వేసుకోవాలి, ఇంకా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను అందరికీ. ఇంకా ఫైనల్లీ నేను ఇంకోసారి అందరు కస్టమర్లకి, మహబూబ్ నగర్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ మా కాస్మిక్ గ్రూప్స్ తరపున అండ్ కాస్మిక్ బేక్ జోన్ తరపున. థ్యాంక్ యూ. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఆర్డర్లు కూడా వచ్చినాయి. గత ఏడాదిని పోలిస్తే ఈ ఏడాది ఏం ఆర్డర్లు కూడా తగ్గలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉన్నాయి. కాకపోతే ఈ ఏడాది కోవిడ్ నేపథ్యంలో తాము సోషల్ డిస్టెన్స్ అంటే భౌతిక దూరాన్ని కూడా పాటిస్తూ బేకరీలో పూర్తి స్థాయిలో అవగాహన కూడా కల్పిస్తున్నామంటూ బేకరీ యాజమాని చెప్తున్నారు. అలాగే ధరలకు సంబంధించి కూడా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తాము ఏం మాత్రం ఎక్కువగా పెంచలేదు. గత ఏడాది ఏదైతే ధరలు ఉన్నాయో ఈ ఏడాది కూడా అదే ధరలు ఉన్నాయంటూ బేకరీ యాజమానులు చెప్తున్నారు.
ఈ బేకరీలో సంబంధించి అంటే కస్టమర్లు ఏవైతే కేకులు ఆర్డర్ ఇస్తుంటారో, కేకులు కావాలని వస్తుంటారో వారి కోసం కూడా రకరకాల కేకులు చేసి ఈ బేకరీ యాజమాన్యం పూర్తి స్థాయిలో అంటే ఆ బాక్సులలో కూడా బాక్సులలో కూడా ఒకేసారి మొత్తాన్ని కూడా ప్యాక్ చేసి పెట్టారు. అంటే వచ్చిన కస్టమర్లు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా వారు ఏ కేక్ అయితే అడుగుతారో ఆ కేక్ను వెంటనే వచ్చిన కస్టమర్ ఆగకుండా కూడా వెంటనే ఇచ్చేందుకు గాను వారు పూర్తి స్థాయిలో బాక్సులో సిద్ధం చేసి కూడా పెట్టారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. విజువల్స్లో అంటే రంగురంగుల బాక్సుల్లో అంటే ఏదైతే ఫుడ్ ఏదైతే కేక్ ఉంటుందో ఆ కేక్ సంబంధించి ఏ మోడల్స్లో కేకును తయారు చేసినారో అదే మోడల్స్లో కూడా బాక్సులను కూడా సిద్ధం చేసి ఆ బాక్సులలో కూడా ఈ కేకులను ఉంచారు. అంటే కస్టమర్లకు సంబంధించి కస్టమర్లు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక మేరకే తాము ఇవి కూడా చేస్తున్నామంటూ అటు మాస్టర్లు కానీ కస్టమర్లు కూడా మనకు తెలియజేసారు అనమాట. అంటే పూర్తి స్థాయిలో కూడా బేకరీలో నాణ్యమైన ఫుడ్తో పాటుగా నాణ్యమైన కేకులు కూడా తాజా కేకులు కూడా తాము తయారు చేస్తామంటూ కూడా వారు వెల్లడించడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో కూడా మనం విజువల్స్లో చూసినట్టుగా ఈ బేకరీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ బాక్సులలో వారు తయారు చేసిన కేకులను కూడా ఈ బాక్సులోనే ఉంచి వచ్చిన కస్టమర్ కూడా ఎలాంటి నిరాశ చెందకుండా చాలాసేపు కూడా వెయిట్ చేయకుండా వచ్చి తమకు 2 కేజీల కేక్ కావాలన్నా 1 కేజీ కేక్ కావాలన్నా హాఫ్ కేజీ కేక్ కావాలన్నా మిగతా 2-3 కేజీలకు సంబంధించిన కేక్ కావాలంటే కూడా వారు బాక్స్ వైజ్గా తయారు చేసి ఏ కిలోలకు సంబంధించిన బాక్సులు కావాలో ఆయా బాక్సులలో సిద్ధం చేసి ఉంచారు. అంటే వచ్చిన కస్టమర్ అడిగిన వెంటనే 2 కేజీలు కావాలంటే 2 కేజీల బాక్సు, కేజీ కావాలంటే కేజీ బాక్సు వెంటనే ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనమైతే ఈ కాస్మిక్ బేకరీలో ఏ ఐటమ్స్ తయారైతాయి అనే అంశాలను మనం చూసి అంటే ఎలాంటి తయారు చేస్తారు, ఆ కస్టమర్లకు సంబంధించి ఏ కస్టమర్ల నుంచి ఏ క్వాలిటీ కావాలో వారంతా తెలుసుకొని కూడా ఇక్కడ ఉండే మాస్టర్లు పనిలో నిమగ్నమైన వర్కర్లు కూడా ఆయా రుచులకు సంబంధించిన కేకులను కానీ అలాగే కూల్ కేకులు కానీ నార్మల్ కేకులు కానీ అలాగే చికెన్ రోల్స్ లాంటివి కాస్మిక్ బేకరీ వారు తయారు చేశారు. అంటే పూర్తి స్థాయిలో కస్టమర్లకు ఏవైతే కావాలనో తాము అవే తయారు చేస్తామంటూ కూడా మాస్టర్లు చెప్పుకొచ్చారు. అలాగే కస్టమర్లు కూడా మేము గత కొన్నేళ్ల నుంచి ఇదే బేకరీకి అలవాటు పడ్డాము, మంచి రుచికరమైన ఐటమ్స్ వీరు ఇస్తున్నారు అని కూడా కస్టమర్లు కూడా చెప్పారు. అంటే మహబూబ్ నగర్లోనే అతిపెద్ద బేకరీ అయిన కాస్మిక్ బేకరీ కూడా చాలా మంచి ఐటమ్స్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు.